డీలిమిటేషన్ వల్ల ఉపయోగం ఎవరికి? రాజకీయ పార్టీలకా, ప్రజలకా? ఇప్పుడు నేను ఒక సింపుల్ లెక్క చెప్తాను. దీని ప్రకారం ఈ డీలిమిటేషన్ ఎవరికి ఉపయోగపడుతుందో మీరే నిర్ణయించండి. వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. అంటే 543 లోక్సభ ఎంపీలు ఉన్నారు. అట్లాగే రాజ్యసభలో 258 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం కలిపితే 788 మంది ఎంపీలు భారతదేశ వ్యాప్తంగా. అంటే 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 788 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ, లోక్సభలో కలిపి. వీళ్ళకి ఒక్కో నెల జీతం ఎంతో తెలుసా? 1,24,000 రూపాయలు ప్లస్ అలవెన్సెస్, కాన్స్టిట్యూషనల్ అలవెన్సెస్ 70,000 రూపాయలు, ఆఫీస్ అలవెన్సెస్ 62,000 రూపాయలు. అంటే మొత్తం ప్రతి నెల 2,52,000 రూపాయలు ఒక్కొక్క ఎంపీకి గవర్నమెంట్ భరిస్తుంది, ఒక్కొక్క ఎంపీ మీద. ఇట్లనే ఒక్కొక్క మాజీ ఎంపీకి పెన్షన్ కింద 30,000 రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న ఎంపీలకి ఒక్కొక్కరికి 2,52,000 చొప్పున 788 మందికి కలిపితే 19,85,76,000 రూపాయలు ప్రతి నెల ఎంపీల జీతాల కింద పోతుంది. ఇట్లా ఏడాదికి అంటే ఒక సంవత్సరానికి 238.58 కోట్ల రూపాయలు ఎంపీల జీతభత్యాల కింద చెల్లిస్తుంది. ఇక మాజీ ఎంపీల పెన్షన్ల కింద ఎవ్రీ ఇయర్ 300 కోట్ల రూపాయలు గవర్నమెంట్ భరించాల్సి వస్తుంది. అంటే మొత్తం ఎంపీల జీతాలు, మాజీ ఎంపీల పెన్షన్లు కలిపి ఎవ్రీ ఇయర్ 600 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఇదంతా ప్రజాధనమే, ఎక్కడి నుంచో తెచ్చింది కాదు. ఎంపీలు చెమటోడ్చి సంపాదిస్తున్నది అసలుకే కాదు. ఈ జీతాలే కాకుండా ఇంకా రకరకాల అలవెన్సులు, విదేశీ ప్రయాణాల్లో సబ్సిడీలు, క్యాంటీన్లో సబ్సిడీలు, నెలకి 1,50,000 రూపాయల జీతం వచ్చే ఎంపీలకి పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీలు. సరే, ఇట్లా ఎంపీల కథ ఇట్లుంది. నెక్స్ట్ ఎమ్మెల్యేల కథ చూద్దాం. భారతదేశ వ్యాప్తంగా మొత్తం 29 రాష్ట్రాల్లో కలిపి 4,123 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అట్లనే దేశంలోని 6 రాష్ట్రాల్లో విధాన మండలి అంటే ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. 6 రాష్ట్రాలకు మాత్రమే కౌన్సిల్స్ ఉన్నాయి, మిగతా రాష్ట్రాలకు కౌన్సిల్స్ లేవు. ఈ 6 రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్లో 100 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. నెక్స్ట్ మహారాష్ట్ర, ఈ రాష్ట్రంలో కూడా విధానసభ ఉంది, ఇక్కడ 78 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. నెక్స్ట్ బిహార్లో కూడా విధాన మండలి ఉంది, వీళ్ళకి 75 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. తర్వాత కర్ణాటకకి 75 మంది ఎమ్మెల్సీలు. ఆ తర్వాత ఏపీలో 58 మంది, తెలంగాణలో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తంగా చూస్తే 600 మంది ఎమ్మెల్సీలు. మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలు ప్లస్ 600 మంది ఎమ్మెల్సీలు. అంటే 4,723 మంది రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు. వీళ్ళందరికీ ఎవ్రీ మంత్ జీతభత్యాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా ఉన్నాయి. తెలంగాణ, ఏపీ లాంటి రాష్ట్రాల్లో విపరీతంగా ఉన్నాయి వీళ్ళ జీతాలు, ఆల్మోస్ట్ ఎంపీలతో సమానంగా ఉన్నాయి. ఇవన్నీ లెక్కలేస్తే ఎవ్రీ ఇయర్ పార్లమెంట్లో ఎంపీలు, రాష్ట్రాల్లో శాసనసభలు, అట్లాగే శాసన మండలిలో కలిపి కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళ జీతభత్యాల కింద పోతుంది. అదే ఇప్పుడు డీలిమిటేషన్ జరిగిందనుకోండి, దీనికి 50% సీట్లు పెంచుతాం అని చెప్పి డీలిమిటేషన్ కమిషన్లో చెప్తున్నారు. అంటే ఇవి కూడా 50% పెరగబోతున్నాయి. అంటే ఇప్పుడు గనక ఒక 1,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల కింద పోతుంటే నెక్స్ట్ ఈ డీలిమిటేషన్ జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలకు పైగా ఈ ఎంపీలు, ఎమ్మెల్యేల జీతభత్యాల కింద చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు పార్లమెంటు స్థానాల పెంపు, అట్లాగే అసెంబ్లీ స్థానాల పెంపు వల్ల ప్రజలకి ఎట్లాంటి ఉపయోగమైనా ఉంటుందా? ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని 2గా విభజిస్తే దానివల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏంది? 2 ఎమ్మెల్యేలు ఎన్నికవుతారు, దానివల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏంది? అది రాజకీయ పార్టీలకు ఉపయోగమా, ప్రజలకా? దీనివల్ల ప్రయోజనం జనానికా, రాజకీయ పార్టీలకా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.